అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకంపై అలాగే ఎవరైతే రైతులు పంటలు నష్టపోయారో వారికి ప్రతి ఒక్కరిని ఆదుకునేలాగా ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టనుంది. అయితే దీనికి సంబంధించి నిధులు అనేవి ఎప్పుడు విడుదల చేస్తారు, డబ్బులు అనేవి ఖాతాలో ఎప్పుడు వేస్తారు, ప్రతిదీ కూడా ఈ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్గా తెలుసుకుందామండి. ఈ వీడియోనైతే ముఖ్యంగా ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం మొత్తం కూడా తెలుస్తుంది. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే గవర్నమెంట్ దగ్గర నుంచి ఏ అప్డేట్ వచ్చినా కానీ మీకైతే ముందుగా తెలియజేస్తాను. అందుకోసం వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మీకు నోటిఫికేషన్ ద్వారా ప్రతిదీ కూడా మీకైతే తెలుస్తుందన్నమాట. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి ఏటా కూడా 14,000 రూపాయలు అనేవి ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పడమే జరిగింది. అసలు అయితే 20,000 రూపాయలు ఇస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున 14,000, కేంద్ర ప్రభుత్వం తరపున 6,000, మొత్తంగా 20,000 రూపాయలు అనేవి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే అందించనుందన్నమాట. దీనికి సంబంధించి నిధులను ఎప్పుడు కేటాయిస్తారని చెప్పి చాలామంది రైతులు అయితే ఆందోళన చెందుతున్నారు. అయితే మీరు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క వరదల కారణంగా చాలామంది పంట అనేది నష్టపోయారన్నమాట. దానికి సంబంధించి కూడా ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని చెప్పి రైతులు అయితే విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ఇప్పుడు చూసుకుంటే ప్రభుత్వం రైతులందరినీ కూడా ఆదుకోబోతుందండి. 634 కోట్లు విడుదల చేసి ఎవరైతే పంట అనేది నష్టపోయారో వారి యొక్క ఖాతాలో 10,000 రూపాయల చొప్పున అయితే రైతులకు అందించేలాగా ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టనుంది. అయితే ఇది ముఖ్యంగా చూసుకున్నట్లయితే పంట నష్ట పరిహారం కింద ఈ యొక్క నిధులు విడుదల చేసి ప్రతి రైతుని ఆదుకుంటుంది గవర్నమెంట్ అయితే. అయితే ఇప్పుడు చూసుకుంటే ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయ్యి మనకి చాలా రోజులు అయిపోతుంది. అలాగే ఖరీఫ్ సీజన్ కూడా చివరి దశకు అయితే వచ్చేసిందనమాట. ఇప్పటికీ కూడా అన్నదాత సుఖీభవ పథకంపై మనకి ఇంకా నిధులను కేటాయించలేదని చెప్పి చాలామంది అడుగుతున్నారు. అంటే డబ్బులను ఎప్పుడు వేస్తారని చెప్పి చాలామంది అయితే కామెంట్ చేయడమే జరుగుతుంది. దీనికి సంబంధించి ఏంటంటే ప్రభుత్వం కూడా దీనిపై ఆలోచిస్తుందన్నమాట. తొందరలోనే మనకి 9,000 రూపాయలు అనేవి అయితే విడుదల చేయనుంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున 7,000, కేంద్ర ప్రభుత్వం తరపున 2,000, 18వ విడత కింద 2,000 రూపాయలు అనేవి ఈ యొక్క రైతుల ఖాతాలో జమ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది. మొత్తంగా 9,000 రూపాయలు అనేవి ఆంధ్రప్రదేశ్ రైతులందరికీ కూడా అందేలాగా రాష్ట్ర ప్రభుత్వం అయితే భావించిందనమాట. అయితే దీనికి సంబంధించి ఎప్పుడు కేటాయిస్తారని చెప్పి చాలామంది అడుగుతున్నారు. మనకి ఈ నెలలోనే లేదంటే వచ్చే వారంలో మనకి ఈ యొక్క నిధులు అనేవి కేటాయించే అవకాశం ఉందండి. కాకపోతే ఈ 7,000 రూపాయలు అనేవి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈ నెలలో వస్తే కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి 2,000 రూపాయలు వచ్చే నెలలో ఉండే అవకాశం అయితే ఉంది. ఇది మనకు వచ్చిన తాజా సమాచారం అన్నమాట. కాకపోతే ఎవరైనా కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే మాత్రం మీరైతే మీ యొక్క రైతు భరోసా కేంద్రాలు కానీ సచివాలయం దగ్గరికి వెళ్తే వారైతే అప్లై చేయడమే జరుగుతుంది. మీ యొక్క పూర్తి వివరాలన్నీ కూడా నమోదు చేసుకుని మీరైతే ఈ యొక్క పథకానికి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. మీ యొక్క సంబంధించిన రేషన్ కార్డు, అలాగే భూపత్రాలు, అలాగే దీనికి సంబంధించి ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ జెరాక్స్ అన్నీ కూడా రెడీగా ఉంచుకొని మీరైతే ఇవ్వండి. అప్పుడు మీకు ప్రతిదీ కూడా తెలుస్తుందన్నమాట. మనకి ఈ నెల 17 నుంచి సర్వే అయితే మొదలు పెట్టనున్నారు. సో పెట్టిన తర్వాత మనకైతే ఈ యొక్క నిధులు అనేవి అయితే విడుదల చేయనున్నారండి. ఇది మనకు వచ్చిన తాజా సమాచారం అనమాట. ఇటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ కాకుండా వెంటనే తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.